నిజంగా ప్రజాక్షేత్రంలో నుంచి రావాలంటే నిజంగా ప్రజా బలమైన నాయకురాలే అని మీకు అనిపిస్తే మరి ఎందుకు ప్రజల నుంచి రాలేదు? మళ్ళీ 14 నెలల కాలం పాటు ఉండే ఒక ఎమ్మెల్సీని గెలిపేయడానికి ఇంత మెకానిజం పనిచేసిందంటే ఇది గెలిపేనా? ఇది గెలుపు కానే కాదు. ఇది ఓన్లీ వీళ్ళ గుత్తాధిపత్యం. ఇది వీళ్ళ ఒక వారసత్వ రాజకీయానికి ఒక నిదర్శనంగా ఈరోజు భయపెట్టి మభ్యపెట్టి గెలిచిన తీరు చాలా బాధాకరమే. ప్రజానాయకుల చేత ప్రజానాయకుల్ని మభ్యపెట్టి కొన్ని ప్రలోభాలకి గురి చేసి భయపెట్టి అధికారాన్ని వాడి నానా యాగి చేసి గెలవకపోతే మా ఇజ్జత్ పోతుంది, కల్వకుంట్ల ఇజ్జతే పోతుంది, తెలంగాణలో మేము బుల్డోజ్ అవుతాం అన్నటువంటి ఆ ఛాలెంజ్ని తీసుకొని ఇవాళ ఒక ఎంపీ స్థాయి ఒక ఎంపీగా గెలిచి పోటీ చేసి ఓడి మళ్ళీ ఈరోజు చివరికి ఎమ్మెల్సీ స్థానానికి వచ్చిందంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వీళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. వీళ్ళని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈవెన్చువల్ గా ఇవాళ ఈమెకి జరగవచ్చు, రేపు వాళ్ళ అన్నకు జరగవచ్చు, రేపు వాళ్ళ తండ్రికి జరుగుతుంది. దీనిలో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలు తిరస్కరిస్తారు. నియంత పరిపాలనని ప్రజలు ఎప్పుడైనా తిరస్కరిస్తారు. కనుక ఇట్లా వీళ్ళు ఈ పద్ధతుల మీద వస్తారు. నిజంగా ఆమె ప్రజానాయకురాలే అయితే ప్రజల కోసం సోదరుడు అన్నట్టు నిలబడి కలబడి ప్రజలకు నిజంగా ఈ రోజు బీజేపీ ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏంటి, ఏం చేస్తలేరు, లేకపోతే ఏం చెయ్యాలి, ఏం పెండింగ్ ఉన్నాయి, అంతెందుకు వాళ్ళ నాయన ఇచ్చిన మేనిఫెస్టోనే ఉంది కదా, దాని మీదైనా కనీసం నా ప్రజలు నన్ను ఓడించిండ్రు, ఇవాళ నా కోసం ఈ రోజు మీరు ఈ మేనిఫెస్టోలో ఈ రకమైనటువంటి పనులు చేస్తే మళ్ళీ నేను గెలుస్తా అని చెప్పి కనీసం రాష్ట్ర ఖజానాని కూడా తీసుకుపోలేనటువంటి పరిస్థితి. తర్వాత దాదాపుగా 50 మంది జెడ్పీటీసీ, 100 మంది ఎంపీటీసీ, 7 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, ఇంతమంది ఒక ఎమ్మెల్సీ. జస్ట్ నిజంగా ఫేర్ పాలిటిక్స్ చేయాలి. ఈరోజు మీరే కదా పరిపాలిస్తున్నారు. ఈ రోజు అప్పుడు ఎంపీకి పోటీ చేసినాడు కూడా నాకు ఈ వ్యక్తి వస్తే నేను గెలుస్తా, ఆ వ్యక్తి వస్తే గెలుస్తా అంటే సీఎం స్థాయి హోదా వ్యక్తి ఒక మాజీ శాసనసభ్యుడి ఇంటికి పోయి మాండ వెంకటేశ్వరరావు అనే ఇంటికి పోయి సీఎం హోదాలో పోయి ఆయనను పార్టీలో జాయిన్ చేయించినటువంటి ఈ వీళ్ళ చరిత్ర, వీళ్ళకి నిజంగా క్రెడిబిలిటీ ఉందండి ప్రజల్లో? ఇట్లాంటి క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఈ రకమైనటువంటి గెలుపులు, ఈ రకమైనటువంటి తతంగాలతో మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చి ఏదేమైనా సరే క్యాబినెట్ లో జోరాలి. ఇంతే, క్యాబినెట్ లో జోరాలి, అధికారం చేజిక్కించుకోవాలి. ఆ ఎంపీ అరవింద్ గారి మీదనో, లేకపోతే ఆ మదియాస్ గౌడ్ గారి మీదనో, లేకపోతే ఇంకా ఆమెకు ఎవరైతే యాంటీగా పనిచేసినా వాళ్ళ మీద ఒక రివెంజ్ పాలసీ మీద తప్ప నిజంగా పరిపాలన దక్షత, పరిపాలన అవగాహన, నిజంగా ఏదో చేయాలి. మిత్రుడు చాలా బాగుంటాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది. బ్రదర్, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నేను ఆయన్ని చాలా అభినందిస్తా పర్సనల్ గా. మీరు మరో రోషయ్య కావాలి తెలంగాణలో అని చెప్పి. అరే ఇంత జోకుడు ఎందుకబ్బా? మానండి ఇంత జోకుడు. ఆమె అంటే మొత్తం యువరాన్ని, ఆమెకున్న నాలెడ్జ్, ఎంపవర్మెంట్, ఆమెకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేనట్టు. ఆమె కంటే యూఆర్ ఫార్ బెటర్. వై డోంట్ యూ కీప్ యువర్ సెల్ఫ్ అప్? యూఆర్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. ఆమెను అంత జోకాల్సిన అవసరం లేదు. ఆమె పెద్ద దిగొచ్చిన ఆమె ఏం కాదు, లేకపోతే తెలంగాణ ఉద్యమానికి ఆమె పురిగొల్పిందేం కాదు, లేకపోతే రాసిందేం కాదు. ఇవాళ మొత్తం హైప్, ఆమె గెలిస్తే ఆ గెలుపుని ప్రపంచానికి ఏదో మొత్తం శాంతిదూతం చేసినట్టు, లేదా ప్రపంచానికి దిక్సూచి అయినట్టు ఈ గెలుపు. నిజంగా ఆమె గెలవాలి, పోటీ చేయాలంటే మరి మొన్న హుజూర్నగర్లో ఎందుకు పోటీ చేయాలి? మరి ఈడ చేయొచ్చు కదా. రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ నామినేషన్ వేసి ఉండొచ్చు కదా. ఈ రోజు అమాయకులైనటువంటి పాప ఆ నాయకులను పట్టుకొని భయపెట్టించి వాళ్ళకి లేని ఆశలు చూపించి ఈ రోజు గెలిచి దాన్ని మొత్తం హైప్ హంగామా ఏ ఛానల్ చూసినా ఈ రోజు ఆమె గెలిపేదో ప్రపంచానికి దిక్సూచి అయినట్టు చేసేస్తారు మొత్తం. వాళ్ళ క్రెడిబిలిటీ లేదు, వాళ్ళు ఏదో ఒక దారిలోనో లేకపోతే మభ్య పెట్టో బెదిరించో ఇంకేదో చేసి తెచ్చుకున్నారు. మీరెందుకు థర్డ్ ప్లేస్కి వెళ్ళారు? ప్రజల్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళేది అనేది ఈ యొక్క ఎలక్షనే కాదు. మీకు ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా ఫేర్ పాలిటిక్స్ జరిగినప్పుడు న్యాచురల్ గా వదిలేయాలి, ప్రజా తీర్పును వదిలేయాలి. ఇందాక బ్రదర్ చాలా బాగా చెప్పారు. ఈ బిఫోర్ కరోనా వాళ్ళ సింగారం చూస్తే నిజంగా ఆశ్చర్యం అండి. ఇది దురదృష్టకరం. క్యాంపులు పెట్టి మందులు దాపి లక్షల రూపాయలు ఫండ్స్ ఇచ్చి ఇట్లా మేము కానీ బీజేపీ కానీ ఎవరు చేయలేక ఇట్లాంటి పనులు. సరే నిజంగా క్రెడిబిలిటీ ఉంటే నాయకులకు ఫలానా వ్యక్తి కావాలనుకుంటే ఆ వ్యక్తికి ఓటేస్తారు అనుకున్నాం. కానీ ఇంత దారుణంగా దిగజారిపోతారా? ఇదే రాజకీయం అంటే? ఒక్క ఎమ్మెల్సీకి అది క్యాబినెట్ లోకి రావడానికి వాళ్ళకి తెలుసు, ప్రజల్లోకి పోతే మళ్ళీ తిప్పి ఉరికించి కొడతారని తెలుసు. అందుకనే ఎట్టు పోకుండా కాలం ఇంట్లో కూర్చొని ఇవాళ గెలిచి రేపు క్యాబినెట్ లోకి వస్తారు. ఇంకా మంత్రి ఇంకెవరైనా ఉంటే ఆ హిమాంశు ఎవరు అంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడితే అయిపోతుంది. ఇక కొంచెం టైం ఉంది.
అది కూడా ఏమైనా ఎమెండ్ చేయొచ్చు, ఏమన్నా అప్పటి వరకు దాంట్లో కూడా మీరు రారా? అప్పటి వరకు కూడా మీరు రారా? అంటే మేము రామాని కాదు, అంటే వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేస్తారంటున్నా. ఆయన ఒకటి మిగిలింది ఇప్పుడు బహుశా. ఇంత అంటే నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు మీరు బలంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మీకు అంగబలం ఉంది, మందబలం ఉంది, డబ్బు బలం ఉంది, అంత ఉంది కదా. ఇంత భయం ఎందుకు మీకు? క్యాంపులు పెట్టా, రూలింగ్ పార్టీ క్యాంపులు పెట్టి ఎలక్షన్ చేస్తుందా? ఇది దేనికి సంకేతం అండి? ఇది ఇంత దారుణమైన పాలిటిక్స్ దిగజారి ఇవాళ ఒక గెలుపును మొత్తం అయిపోయింది, ఇంకా అయిపోయింది, మొత్తం మేమే గెలుస్తున్నాం. ఏం గెలవరు, ఇదే దుబ్బాకలో జనాలు ఉరికించి కొడతారు, డిపాజిట్ రాకుండా వీళ్ళకి చేస్తారు. మీరు చూడండి రేపు ఏం జరుగుతుందో. మీరు జిహెచ్ఎంసీలు ఇంత అంత అంటారు కదా, జనాలలో డిఫరెంట్ మైండ్ సెట్ ఉంది. ఏం చెప్పారు, ఏం చేశారు, ఉమ్మడి ఆంధ్ర చాలా బెటర్ ఉంది అనే ఆలోచనకు దిగింది ఇవాళ ప్రజలు. ఇంత దారుణమా? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ లో 72 అవర్స్ భారీ వర్షాలు ఉన్నాయి, అతి భారీ వర్షాలు ఉన్నాయి, కొట్టుకోవాలి, జాగ్రత్త. రోడ్ల మీద ఈతలు కొడుతున్నాయి. 65,000 కోట్లు ఖర్చు పెట్టడానికి కేటీఆర్ డబ్బా కొట్టుకుంటాడు. అక్కడ మరి పరిస్థితి ఇంకా ఎట్లుంటుందో చూడాలి నెక్స్ట్ వర్షం. ఇంత దారుణమైనటువంటి పరిపాలన చేస్తూ కమిషన్ల కోసమే పథకాలు పెడుతూ అన్ని మిషన్లే. మీరు చూడండి, మిషన్ భగీరథ, లేకపోతే మీకు ఇక ఇప్పుడు కట్టిన ప్రాజెక్ట్ కానీ వాళ్ళు తెచ్చినాయి కానీ ఏవైనా కమిషన్, మిషన్, ఇవి రెండే తప్ప వేరే ప్రజల మీద, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఏంది, అసలు ఎంప్లాయ్మెంట్ ఏంది, ఎంపవర్మెంట్ ఏంది, ఇండస్ట్రీస్ ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, అసలు ఏం చేస్తే నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతాం, కనీస అవగాహన. ఇలా గల్ఫ్ కార్మికులను మోసం చేసింది ఇదే కవితమ్మ కాదా? గల్ఫ్ పోయి క్యాంపులలో తిరిగి వాళ్ళు పెట్టిన భూమదిని వచ్చి నేను భూమిగానే తెల్లారి గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ తెస్తా అని చెప్పింది ఈమె కాదా? అందుకే ఏదో ఓడిచ్చారు మొన్న. ఇవాళ నిజంగా మళ్ళీ ప్రజలను ఆ ఓటింగ్ కానీ ఉంటే ఈ రోజు మరో తీర్పు ఉండేది. ఇవాళ మరోగా బిటర్ ఎక్స్పీరియన్స్ చూస్తుంది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, మీరు ఎవ్వరు జోకుడు అవసరం లేదు. ఇంకా కొద్ది రోజులు ఏమంటారు, దీపం మారిపోతుంటే వెళ్తారు ఎక్కువ అంటారు కదా, భవిష్యత్ అట్లా ఏమైనా ఉన్నదేమని అందరికీ అర్థమైంది. మేము కూడా అదే చూస్తా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. వీళ్ళు మొత్తం దాన్ని ఏమనుకుంటారంటే ఇక మా చేతుల్లో నుంచి ఎవడు లేడు అని. మంచి మంచి మనగాళ్ళు ఓడిపోయారు, వీళ్ళెంత దీంట్లో. ఇవన్నీ ఎంత మానుకొని ఎంత హుందాగుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు అంత స్వీకరిస్తారు. ఎంత హుందాగుంటే అంత బాగుంటది, అంత డెకోరం ఉంటది. వాళ్లకు 4 కాలాల పాటు ప్రజల్లో ఉండడానికి అవకాశం, సేవ చేయడానికి అవకాశం ఇస్తారు. మీకు కూడా ఒక మంచి హుందాతనం ఉంటది మార్కెట్లో.